హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్. ఓకే, మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు టెట్ టు డిఎస్సికి సంబంధించి క్వశ్చన్స్ అయితే కానీ ప్రజెంట్ సెషన్స్ ఎగ్జామ్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటికి సంబంధించి మీకు కరెక్ట్గా అప్డేషన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఏ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఏ మెటీరియల్ నుంచి, ఏ బుక్స్ నుంచి వస్తాయని చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, టెట్ 4th అక్టోబర్ 2024 దీనికి సంబంధించి మనకు క్వశ్చన్స్ సైకాలజీలో క్వశ్చన్స్ ఒక సెషన్లో దగ్గర వచ్చేసి ఒక 22 క్వశ్చన్స్ అనేది ఒక బుక్ నుంచి డైరెక్ట్గా పడడం జరిగింది. ఆ బుక్ ఏదనేసి జస్ట్ చూద్దాం, మీరు చదివారా లేరా. ఆ బుక్ ఓన్లీ జస్ట్ 269 పేజెస్ మటుకే ఉంది. అది బుక్ ఏదో కదండి. ఇక్కడ చూడండి, బోర్డు మీద మనకు తెలుగు అకాడమీ రిలీజ్ చేసినటువంటి టెట్కి ఒక బుక్ రిలీజ్ చేశారు. స్కూల్ అసిస్టెంట్ అయినా అదే విధంగా ఎడ్జిటిక్ అయినా ఒకే బుక్ ఇవ్వడం జరిగిందండి. అదే శిశు వికాసము అధ్యయన శాస్త్రం అనేసి ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ బుక్ నుంచి ఈ 4th తారీఖు అక్టోబర్ 4th ఒక సెషన్ లో దగ్గర వచ్చేసి 22 క్వశ్చన్స్ అనేది డైరెక్ట్ గా పడడం జరిగింది. అవి కూడా వచ్చేసి మరి డెప్త్ గా ఏం అడగలేదు. మొత్తం సైడ్ హెడింగ్స్ మీదే పడడం జరిగింది. అవేవి అనేది ఒకసారి చూద్దాం. మీ దగ్గర ఈ బుక్ ఉందా లేదా ఒకసారి కామెంట్ చేయండి. అదే విధంగా ఈ బుక్ కానీ మీ దగ్గర లేకన్నా ఉంటే, చదవకన్నా ఉంటే చదివింటే ఎనఫ్, హ్యాపీ, బాగా నీట్గా 1 or 2 times రివిజన్ చేసుకోండి, బాగా రాయండి. ఇన్ కేస్ ఈ బుక్ మీ దగ్గర అందుబాటులో లేకన్నా పోతే కనుక మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని మన యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది లింక్, అక్కడ పర్చేజ్ చేసుకోండి అనమాట. ఇక్కడ ఏమంటే కనుక ఏదైతే హెచ్జిటి అదే విధంగా ఎస్ఏ వాళ్ళకి సంబంధించి అదే బుక్ సేమ్ ఆ టెట్ బుక్ అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్ టాపిక్స్ నీట్ గా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి బిట్స్ కూడా వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ అకాడమీ బుక్ లో ఉన్నటువంటి బిట్స్ వచ్చేసి కొన్ని వచ్చేసి 1 or 2 రాంగ్ ఉన్నా కూడా వాటి కూడా కరెక్ట్ చేసి మన యాప్ లో అప్డేట్ చేసి పెట్టడం జరిగింది. జస్ట్ 99 రూపీస్ అవైలబిలిటీ ఉందండి. మీకు ఎవరికైనా అవసరం ఉందంటే కానీ ఖచ్చితంగా ఉపయోగించుకోండి. 1 or 2 times మీరు స్పీడ్ బోర్డ్ పెట్టుకొని వినగలిగినారంటే కానీ మంచి స్కోర్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఈ బుక్ నుంచి పడుతున్నాయి బిట్స్. ఆ క్వశ్చన్ సేవ్ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు ఈ 4th జరిగినటువంటి సైకాలజీ క్వశ్చన్స్ వేటి మీద అడిగారు, అదే విధంగా ఆ పేజ్ నెంబర్స్ అనేది కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. రావణ్ స్టాండర్డ్ ప్రోగ్రెసిస్ మ్యాట్రిసిస్ పరీక్ష అనేది అది ఏ పరీక్ష అనేసి అక్కడ జస్ట్ పేజ్ నెంబర్ అనేది మీకు చూపిస్తాను. 65 పేజ్ నెంబర్ ఆ బుక్ 65 నుంచి అడగడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. అదే విధంగా తిరోగమన అవరోధం దానికి సంబంధించి అడగడం జరిగింది ఒక క్వశ్చన్. జస్ట్ అది 139 పేజ్ లో అవైలబుల్ ఉంది మ్యాటర్. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అదే విధంగా ప్రక్షేపణ రక్షక తంత్రం మీద ఒక బిట్ అడగడం జరిగింది. పేజ్ నెంబర్ 188 లో ఉందండి. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, అభ్యాస సిద్ధాంతాలు వాటి మారు పేర్లు సరైనది సరికానిది అడగడం జరిగింది. డైరెక్ట్ గా అది పేజ్ నెంబర్ 127 లో ఉన్నాయి బిట్స్. ఒకసారి చెక్ చేసుకోండి. అదే విధంగా ఎరిక్సన్ సంబంధించి కూడా అడగడం జరిగింది. ఇది పేజ్ నెంబర్ 18 లో ఉన్నాయి. అదే విధంగా నెక్స్ట్ చూడండి, ఉపగమ సంఘర్షణ దీనికి సంబంధించి 186 పేజ్ నెంబర్ లో దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. కోల్బర్గ్ ఫస్ట్ దశకు సంబంధించి కూడా మనకు పేజ్ నెంబర్ 14 లో ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా సాధారణీకరణ సిద్ధాంతం దీనికి సంబంధించి పేజ్ నెంబర్ 122 లో ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. జస్ట్ నేను ఆ టాపిక్ పేజ్ నెంబర్ చెప్తాను. ఒక సెషన్ నుంచి డైరెక్ట్ 22 క్వశ్చన్స్ అడగడం అంటే ఆ చిన్న ఒక బుక్ నుంచి అంటే ఆషామాషి అయితే కాదు కదండి. జస్ట్ ఒక 200 పేజెస్ కూడా లేదు సక్రంగా. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ డిఏటిబిలో ఎన్ని రకాల పరీక్షాంశాలు కలవు. ఇది పేజ్ నెంబర్ వచ్చేసి 69 లో ఉండడం జరిగింది. ఒకసారి చూసుకోండి. మార్గదర్శకం మంత్రణంలో 204 పేజ్ నెంబర్ నుంచి అడగడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా టెలి కొలాబరేషన్ వాటికి సంబంధించి కూడా పేజ్ నెంబర్ 226 నుంచి అడగడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. భావన రకాలు ఏదైతే ఉందో అది వచ్చేసి పేజ్ నెంబర్ 100 లో ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. అభ్యాసన రకాలకు సంబంధించి మీకు పేజ్ నెంబర్ 82 లో ఉంది. అదే విధంగా నుంచి పేజ్ నెంబర్ అవైలబిలిటీ ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. అదే విధంగా జననపూర్వ దశ జైగోట్ దానికి సంబంధించి పేజ్ నెంబర్ 4 లో ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. అదే విధంగా ప్రయోగ పద్ధతుల మార్పులకు గురయ్యే చరం అది పేజ్ నెంబర్ 92 లో ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. అదే విధంగా వచ్చేసి బుక్స్ రచయితల మీద బిట్టు పడుతుంది ప్రతి సెక్షన్ లో, బాగా చూసుకోండి, మీరు జాగ్రత్తగా చూసుకోండి. అదే విధంగా ఈసీసీ ఇక్కడ ఏదైతే ఉందో 253 దానికి సంబంధించి ఆ పేజ్ నెంబర్ ఉంది. ఒకసారి చెక్ చేయండి. అభ్యాసన సిద్ధాంతంకు సంబంధించి పేజ్ నెంబర్ 126 లో కూడా ఇవ్వడం జరిగింది ఈ సెషన్ లో. అది ఒకసారి చెక్ చేసుకోండి. రూపక ఉపగమన సిద్ధాంతం
క్రాక్సెస్ వర్గీకరణకు సంబంధించి పేజ్ నెంబర్ 199 లో ఉండే మ్యాటర్ ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా చోమ్స్కీ సిద్ధాంతం గురించి పేజ్ నెంబర్ 16 లో ఏదైతే ఇచ్చారో దాని గురించి ఒకసారి చెక్ చేసుకోండి. మూల్యాంకనం మీద 230 పేజీలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవి ఈ 22 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఒక సెషన్ నుంచి ఇవ్వడం అంటే ఆషామాషి కాదు. అది కూడా వచ్చేసి ఈ బుక్ చూడండి. ఓకే, జస్ట్ 269 పేజెస్ ఉన్నాయి. చాలా సింపుల్ గా ఉంటుంది బుక్. ఓకే, పెద్ద పెద్ద బుక్స్ మీరు 500-600 పేజీల బుక్స్ చదివి ఇబ్బంది పడద్దండి. ఇప్పుడైనా సరే జస్ట్ ఈ బుక్ లో ఏదైతే ఉందో జస్ట్ ఆ హెడ్డింగ్స్ చూసుకోండి. హెడ్డింగ్స్ మీదే బిట్స్ పడుతున్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఆ హెడ్డింగ్స్ మీదే బిట్స్ పడుతున్నాయి. ఎవరన్నా సైకాలజీ అంటే కొద్దిగా ఇంకా టఫ్ ఉంది వదిలేద్దాంలే అనే ఏ టాపిక్ హెడ్డింగ్స్ ఏంటి మంచి స్కోర్ అనేది చేసుకోగలుగుతారు. ఈ బుక్ దాటి పోవట్లేదు బిట్స్ అని మిగిలిన సెషన్ కూడా చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఎందుకంటే లాస్ట్ టెట్ ఫిబ్రవరి ఏదైతే జరిగిందో 2024 ఫిబ్రవరిలో జరిగిన టెట్లో కూడా నెంబర్ ఆఫ్ దాదాపు ఓ సెషన్లో 27 క్వశ్చన్స్ కూడా ఇదే బుక్ నుంచి పెట్టడం జరిగింది. ఓకే, ఎస్ఏ అయినా ఎస్జిటి అయినా. ఓకే, దీనికి సంబంధించి మీ దగ్గర బుక్ లేకంటే కదా మన యాప్ ఓకే ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అనేసి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ 99 రూపీస్లోనే మనం ప్రొవైడ్ చేసాం. ఓకే, మొత్తం కంప్లీట్ లెసన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ టోటల్ పేజెస్ ఎన్ని ఉన్నాయి 269 ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈవెన్ బ్యాక్ సైడ్ బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే, చూడండి, ఇది మంచి స్కోర్ చేసేదానికి మీకు ఛాన్స్ ఉంటుంది. తక్కువ టైంలో కూడా ర్యాపిడ్ డివిజన్ ఒకసారి వినేసారంటే కదా మంచి స్కోర్ చేసుకోవచ్చు. ఓకే అంటే అదేవిధంగా ఓకే అంటే దీంతో పాటు మన కంప్లీట్ టెస్ట్ సిరీస్ డిఎస్సికి సంబంధించి 499కి అవైలబిలిటీ ఉంది. ఓకే, దీంట్లో ఏమంటే కదా మంచి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని అప్డేట్ అవుతూ ఉంటాయి. ఓకే, 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందంటే మీరు ఇప్పుడు తీసుకున్న కూడా నెక్స్ట్ 1 ఇయర్ వరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదేవిధంగా కంప్లీట్ మాకు ఆన్లైన్ క్లాసెస్ ఫ్యాకల్టీ చెప్పిన క్లాసెస్ కావాలంటే జస్ట్ 599 రూపీస్లో మనకు అవైలబిలిటీ ఉన్నాయండి. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. అదేవిధంగా మన కింద టెలిగ్రామ్ గ్రూప్ దాంతోపాటు వచ్చేసి మన వాట్సాప్ ఛానల్లో చేరినట్టు కదా మీకు ఇలాంటి మంచి స్క్రీన్ షాట్స్ అనేది ఇంపార్టెంట్ అనేది మీకు అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే అండి, అదే నెక్స్ట్ చూడండి, ఇంకోటి నెంబర్ ఆఫ్ పీడిఎఫ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి మనకు. మీకు టెట్ వీటికి అయితే ఎవరైనా చదువుకుని ఉంటే ర్యాపిడ్ డివిజన్ ఉపయోగపడవచ్చు. మీరు డౌన్లోడ్ చేసి జిరాక్స్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. 199కి అవైలబిలిటీ ఉంది. ఒకసారి చూడండి. ఓకే, మళ్ళీ చెప్తున్నా, సైకాలజీ అనేది మంచి స్కోర్ చేసుకోవచ్చు. ఏదైతే అకాడమీ బుక్ ఉందో ఆ అకాడమీ బుక్ను వచ్చేసి సింపుల్గా ఓకే హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో బాగా చూసుకున్నారంటే ఎనఫ్ మీకు. ఓకే, అది అవైలబిలిటీ లేనప్పుడు వచ్చేసి మన దగ్గర వచ్చేసి 99 ఉంది, మన యాప్లో ఉంది చూడండి. అదేవిధంగా 1 రూపీకి వచ్చేసి సైకాలజీ 1000 బిట్స్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఉన్నాయి. ఓకే, అవి కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే అండి, ఇవన్నీ వీటికి సంబంధించిన లింక్ అంత కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫస్ట్ కామెంట్ బాక్స్లో కూడా ఉంటుంది. ఒకసారి చూసి మీరు ఖచ్చితంగా ఏదైనా మీకు డౌట్ అని కూడా కింద కామెంట్ చేయండి. ఓకే అండి, అందరూ ఎగ్జామ్స్ అనేది బాగా రాయండి, మంచిగా స్కోర్ చేసుకోండి. ఓకే, డిఎస్సిలో కూడా మంచిగా నెక్స్ట్ ఈ టైంకి అంతా అందరూ జాబ్లో కూర్చున్నట్టుగా ప్లాన్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.